గుడ్ మార్నింగ్. పూరా రంజాన్ నెల ఇబాదత్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఓకే, వాకింగ్ బయలుదేరాను. మనము జీవితంలో ఏదన్నా కానీ అది వాల్యుబుల్ అంటే మన శరీరం అండి. ఏందైనా కొనొచ్చు, కానీ మన శరీరంలో ఏ వాడిని కూడా మనము న్యాచురల్గా కొనలేము. దాని గురించి మనము మన శరీరం మన మాట వింటుందంటే సమస్తము ఏదైనా కానీ నీ కంట్రోల్ ఉంటుంది. దీన్ని ముందు అది అలా చేయాలంటే మన శరీరంలో రెండు ఆలోచనలు ఉంటాయండి. ఒకటి మన మైండ్, రెండు మన మనసు. చూసిందల్లా మైండ్ ప్రతి ఒక్కటి కోరుకుంటుంది, ఇది బాగుంది, ఇది కావాలి, అది బాగుంది, ఇది కావాలి, ఇది చేద్దాం, అది చేద్దాం. ప్రశాంతంగా కూర్చొని ఏకాగ్రతగా మీ అంతరాత్మను అడగండి. ఎస్ ఆర్ నో 100% చెప్తుంది, ఇది కరెక్టా కాదా. ఒక్క నిమిషం మనం ఏదన్నా చెడు చేసినా మంచి చేసినా ఒక్కతిరి కూర్చొని ఆలోచించామనుకో, ఇది కరెక్టే చెప్తుంది. దీన్ని ఫాలో అయితే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే నువ్వు ఒక్కతూరి మైండ్లో ఫిక్స్ అయినా ఇది చేయాలని, నీకు అలారం కూడా అవసరం లే. చాలామంది అలారం 2, 3 పెట్టుకొని మళ్ళీ అది కొట్టుతున్న ఆఫ్ చేసి నిద్రపోతుంటారు. మన మైండే అలారం లేపేస్తుంది. చాలా సంతోషాన్ని కానీ ఏదన్నా కానీ మనం అచీవ్ చేయాలంటే 10 మందిలో సపరేట్గా కనపడాలి. మన ఆలోచనలు కానీ మనం కానీ మన యొక్క బిహేవియర్ కానీ. ముందు మన ఫిట్నెస్ 2.5 కిలోమీటర్ ఈజీగా రీచ్ అయిపోయినానండి. నా టార్గెట్ ఇది, ఈ సర్కిల్ ఇది. ఈ సర్కిల్ వరకు రోజు कंपलसरीగా వస్తా. लेकिन बहुत लोग क्या सोचता है, मेरा 35 एज हो गया, मैं 40 हो गया, मैं 25 हो गया, बहुत ज़्यादा वेट है, मेरा 100 से अबव हो गया, मेरे से क्या होता नहीं, मैं क्या कर सकता नहीं. एक दिल में एक मोटिवेशन, मतलब एक बैड थिंग्स रख लेकर रह जाता है इंसान. एक ही एक बात है, ये जिस्म जो है ना, कभी भी ये नहीं करता हूँ, वो नहीं करता हूँ, कभी भी ये नहीं बोलता हूँ. तुम्हें उससे काम लेना तेरे गाना है. तुम जितना तुम उससे काम लेगा वो करेगा. यहाँ सो जाओ बोलेगा, सोना है उसको. नहीं मिट्टी लगता, यहाँ सही जगह नहीं है. अरे शरीर के क्या नहीं है, शरीर तुम्हारा कंट्रोल में है. तुम्हारा कंट्रोल में रहेगा, तुम्हें हर चीज़ उससे लेना, काम लेना. अगर उससे काम लेना नहीं आता तब उसका साथ तू जाना पड़ता. हमें उससे काम लेना, हमारा काबू में रखना उसको, तभी तो तू हैप्पी लाइफ जिएगा. और किसी को सपोर्ट चाहिए तो पिलर जैसे खड़ा रहेगा. अगर हमें ऐसा नहीं कर सकता तो एक दिन में नहीं होता कोई भी चीज़. एक दिन में बिल्कुल नहीं होता, सालों लग जाता एक शरीर को आदत डालने के लिए. ये बोलता है मैं जिम में आके मेरा पेट कम होना, सिर्फ पेट कम होना बोल के पब्लिक 2 महीना 3 महीना में कुछ भी नहीं हुआ साहब, थोड़ा भी कम नहीं हुआ. बोलता है अरे यार, तो बढ़ाने के लिए कितना दिन लगा वो दिमाग में रख लो. कितना साल लगा तू इतना शरीर बनाने के लिए. उसको गलाना तो उतना डबल लगेगा. उस हिसाब से तो मेहनत भी करे, तभी तो तेरा बात सुनेगा. ऐसा नहीं करेगा अब आपका साथ देगा नहीं वो. 10 నిమిషాలు ఉంది నమాజ్కు. జస్ట్ వార్మప్, కొద్దిగా బాడీని షేక్ చేయాలి. 1 2 3 4 5 6 7 8
1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 కొద్దిగా గొప్ప వచ్చిన తర్వాత బాడీ ఆల్రెడీ 3 కిలోమీటర్స్ వాకింగ్ అయింది. ఇప్పుడు కంపల్సరీగా ఇది మెయిన్ రూట్లో చేస్తున్నా కాబట్టి వెహికల్స్ వస్తున్నాయి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Two, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చిన్నప్పుడు మనము ఏదో కుంటి ఆటని అదది ఆడుతుంటాం. సేమ్ అలాగే One, 2, 3, 4, 5, 6, 7, 8. ఇంకా నాకు 1.5 కిలోమీటర్ పైన ఉంది మసీదు. ఓన్లీ 15 నిమిషాల టైం ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత రీచ్ కావాలి. కనీసం మన కార్డియో కొద్దిసేపు అయినా 5 మినిట్స్ అయినా 1 మినిట్ 2 మినిట్స్ ఎంత వీలైతే చేసే శక్తిని రోజు రోజు పెంచుకోవాలి. అప్పుడే మనం చేయగలం. ఒకే రోజు అంటే ఏది కాదు. ఓకే అండి, అందరూ ఇలా ఫాలో కావాలని మోటివేషన్ చేస్తున్నా. ఇంకా 3 మంత్స్ అయితే 60 పడుతుంది ఏజ్. కానీ నేనేదో తోపనని ఎవరు తోపుతుండాలా. ఎందుకంటే ఈ జనరేషన్ యూత్ కానీ 40 బిలో కానీ ఎవరైనా కానీ నా వీడియోలు చూస్తే అయ్యో మనం కూడా అలా చేయొచ్చా, ఎందుకు కాదు మన వల్ల అనే ఒక మైండ్లో కంపల్సరీగా 1000 మందిలో 10 మంది కలిగినా కానీ వాళ్ళకు మేలు జరుగుతుంది, వాళ్ళు మంచి లైఫ్ గడుపుతారనే ఉద్దేశంతోనే ఇలా వీడియోలు తీసి పెడుతున్నానండి. చూడండి, ఆదరించండి. ఏదో యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అలా ఆలోచన లేవు. అది వచ్చేది అదర్ థింగ్స్ మనం చేయాలి అంతే. ఇప్పుడు వాకింగ్ వచ్చాను, ఇక్కడేమో దొరుకుతుంది కాదు, నా శరీరానికి ఏం కావాలో నేను చూసుకుంటున్నా. అందువల్ల సోషల్ మీడియాను కొద్దిగా ఆశ్రయించాను. అందరూ దీన్ని చూసి అలా ఫాలో అయితే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు యాజ్ ఎ గన్మ్యాన్గా ఎంతోమంది నాకు తెలియని వాళ్ళు, సార్ మీ వీడియోలు ఫాలో అవుతున్నాం, ఇది బాగుంది అది బాగుంది, ఇది ఏంటి సార్ ఎలా చేయాలి అడిగితే నాకు మనసులో చెప్పలేని ఆనందం అండి. बहुत खुशी मिलता. एक अनजान आदमी आके हमारे बारे में ऐसा बोलेगा तो बड़ा अच्छा है, ऐसा बोलने से कितना खुशी मिलता. ప్రశంసలన్నీ ఊరికి రావండి. మన దేవుని దగ్గర కూడా మనకు కూడా అలాగ ఉంటాయి. మనము ఏ రూట్లో వెళ్తే ఎంత సుఖాలు ఉంటాయో, ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అది చూసుకోవాలండి. ఇక్కడ తాత్కాలికము,
ఎంత వీలైతే అంత చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ మనం గౌరవిస్తేనే మనకు రిటర్న్ గౌరవం దొరుకుతుంది. మన ఈక్వల్ లెవెల్స్ కానీ మనకన్నా ఏ చిన్నవాడు కదా ఇట్రారా అంటే ఎంత ఫీల్ అవుతారో, బాబు ఇట్రామా, మనం వచ్చే వాయిస్ వాడి మనసులో చేయకూడదు అనుకున్న పని కూడా చేసే పని చేస్తుందండి. ఫస్ట్ మనం దీన్ని కంట్రోల్ పెట్టుకుంటే తిండి కానీ మాట కానీ लाइफ सुखंगा ఉంటామండి. इतना खुशी मिलता अगर हमारे जीभ को कंट्रोल रख लिया, बोल नहीं सकता उसका कितना ताकत है, जबरदस्त ताकत रहता है. भूख लग रहा है, अरे बर्दाश्त करो थोड़ा, नहीं भूख लग रहा है डालते जो नहीं, एक बार खा लिया सुबह, नेक्स्ट टाइम भूख लगे तक कुछ भी नहीं लाना, पानी पीते रहो. सेकंड टाइम भूख लगे आफ्टरनून, अच्छा खा लो, क्या तकलीफ नहीं. फिर दोबारा भूख लगे तो खाना नहीं, खाना से पहले 15 मिनट पहले आप 2 गिलास पानी पी सकते हैं. खाना के बीच में अगर पानी पीना है, कहीं पकड़ लिया 1-2 घूंट पी सकते हैं, एक घूंट. खाना के बाद थोड़ा सा लेके ऐसा पूरा कुल्ली करके पीना, क्योंकि हमारे एंजाइम्स जो मुंह में जो लाला जल जो आता है, हमारा डाइजेशन का फर्स्ट वही एंड है हमारा आयुधम. उसको जितना पेट में लगा उतना फ़ायदा है, जितना चबा के खाएगा उतना फ़ायदा है. हमें जितना मुंह में चबाएगा उतना हमारा डाइजेशन के ऊपर लोड कम होता है. ऑलरेडी रेडी हुआ माल क्या करता है, फटाफट लाओ बोल के यूज़ कर लेता है. हमें नहीं है, डायरेक्ट बेच डाली तो उन्हें मेहनत करना पड़ता है. खाना का बाद कम से कम कोशिश करना आधा घंटा पानी नहीं पीना. मैं तो 1 घंटा के बाद ही पानी पीता हूँ. 1 घंटा बाद फिर पीते रहो, एक बार 1 बाटल 2 बाटल नहीं, 1 ग्लास पीते रहो. జబర్దస్త్ रहता లైఫ్. ఓకే అండి, టైం అయింది, ఇంకా చేరుకోవాలంటే కొద్దిగా లైట్గా రన్నింగ్ కూడా చేయాలేమో, ట్రై చేస్తా.